మెయింటెనెన్స్ ఏమైనా ఉన్నాయా? పిల్లలకు చలికాలం కదా, డోర్లు కిటికీ చూసిపోయి ఏమైనా ఇబ్బంది ఉందా? కానీ బాబు చదివెట్టుందంటే బాబు మీ డోర్లు అన్ని కరెక్ట్ ఉన్నాయా? తలుపులు కిటికీలు ఏమైనా ఇబ్బంది ఉందా? ఎక్కడ బాత్రూమ్ డోర్లు ఓకే కదా? బాత్రూమ్ లో కూడా మనకి 20 బాత్రూమ్లు 20 లాట్రిన్స్ ఉన్నాయి సార్. ఎప్పటికీ 4-5 డ్యామేజ్ ఉంటుంది. అవి కాంట్రాక్టర్కి ఇస్తున్నప్పుడు చాలా చిన్న పతల దాంట్లో వాడతారు. 2-3 పోతా ఉంటే పెట్టిస్తా ఉంటాం. ఇప్పటి కూడా ఒకటి పోయిందే ఉన్నది. ఏం కావాలన్న హాస్టల్ ఇంకా మీకు ఏమేమి కావాలి చెప్పు. మీ హాస్టల్కు ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏం సహాయం కావాలి? ఎమ్మెల్యేగా మీకు సేవ చేద్దాము, మీకు సహాయం చేద్దామని, మీ ఎమ్మెల్యేగా మీతో పాటు భోజనం చేద్దాము, మీరు మంచి చెడు తెలుసుకుందామని నేను దగ్గరికి వచ్చినాను. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తే చేసి పెట్టాను. ఏం కావాలి కదా? ఇంప్రూవ్ కావాలి. ఏం ఇంప్రూవ్ కావాలి? ట్యూటర్స్, ట్యూషన్ చెప్పేవాళ్ళు ఇంప్రూవ్ కావాలి, మంచిగా ట్యూషన్ చెప్పాలని ఒకటి. ఇంకా కొద్దిమంది కావాలి. తెలుగు ఇంగ్లీష్ ట్యూటర్స్ నువ్వు ఏ క్లాస్? 10th క్లాస్. ఇంకేం కావాలంటే పర్వాలేదా? 10th క్లాస్. మరి సిలబస్ అయిపోయిందా? స్కూల్లో సిలబస్ అయిపోయిందా బిడ్డ? ఏ ఊరినా? ఓ పెద్దగారి. సిలబస్ అయిపోలేదు ఇంకా. రివిజన్ స్టార్ట్ అయిందా? జనరల్గా అయితే రివిజన్ స్టార్ట్ కావాలి. జనవరిలో స్పెషల్ క్లాస్ ఏమైనా పెడుతుందా స్కూల్లో? 5:30 వరకు స్కూల్లో. ఇక్కడ ఎప్పుడైనా చదువుకుంటారు? రాత్రి 9 o'clock పడుకుంటారు. పొద్దున ఎప్పుడు లేస్తారు? 5:30కి లేపుతున్నారు. పొద్దున ట్యూటర్స్ వస్తున్నారు. ట్యూషన్ సార్ వస్తుందా? పొద్దున 5:30కి లేచి చదువుకుంటున్నా. 10th క్లాస్ కదా మరి. గుడ్. చలి పెడుతుంది. బ్లాంకెట్ లేవన్నా? అప్పుడప్పుడు లేట్గా లేస్తుంది. చలి పెడుతుందని పొద్దున లేట్ లేస్తున్నాం. సరే. ఎనీ అదర్ డిఫికల్ట్ అంటే మా వంట లేటండి. ఒక్క గంట ఎవరైనా ఇట్లా రామ్మా. భోజనం కట్టు మీద పెట్టుకున్నారు బాబు? అన్నం సన్న బియ్యమే వస్తుందా? ఏమన్నా పెట్టాక ముద్దులు అవుతుందా? కలిసి భోజనం చేద్దాం మరి. టెన్షన్ పెడితే ఏమన్నా ఏం మాట్లాడదు. అన్న ఏం పేరు? జీతాలు పడ్డాయి? మీరు రెగ్యులరా? అందరు రెగ్యులరా? అవుట్ సోర్సింగ్? అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వంట వల్ల 5 ముగ్గురికి భోజనం అయితే పెట్టడం లేదా? మంచిగా పిల్లలకి ఎక్కడ ఇవ్వాలి? అన్ని హాస్టల్లో పురుగులు వచ్చి అది ఇది ఇబ్బంది పడుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. అన్న బియ్యం మంచిగా వస్తున్నాయా? చూద్దాం ఒకసారి. బియ్యం సన్న బియ్యమే వస్తుందా? నూకలు ఉంటున్నాయా? నూకలు ఏదేసి ఏమన్నా పురుగులు ఉన్నా ఏదేసి జాగ్రత్తగా పెట్టాలి పిల్లలకి. కూరగాయలు సప్లై ఎట్లుంది? ఏం కూరగాయలు వస్తాయి? ఇప్పుడు మంచి సీజన్. ఇప్పుడు కూరగాయలు బాగా దొరుకుతాయి. ఎగ్స్ సైజ్ మంచి వస్తుందా? ఎక్కువ చిన్నది వస్తుందా? సైజ్ కరెక్టే వస్తుందా? ఇంకేమన్నా ఇష్యూస్ పిల్లల గురించి?
ఇవాళ ఆరోగ్యాలు కానీ అందరూ కూర్చోవాలి బేట, ఓకే థ్యాంక్ అందరూ ఒక దగ్గర ఉండాలి. అభ్యర్థన చేద్దాం. మీరు అన్నం పెడితే నేను తీయాలి. పిల్లల్లో ఎవరైనా మాట్లాడతారా? ఒకరు వచ్చి దగ్గర నుంచి మాట్లాడండి. లాలు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. రాను అంటే వాడు ఎగ్జామ్ ఇష్టం అనిపిస్తాడు. అట్లే స్టేజ్ ఫియర్ ఉండదు. ఏం కావాలి? ఏం లేదు సార్, అర్థం వచ్చింది సార్. నేను మాట్లాడతాను కదా. ఏం మాట్లాడతాను వచ్చి సరే మాట్లాడతాను. నువ్వు వచ్చినావు కదా చేయలేదు.